ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే సాంబార్ ఎలా చేద్దామో చూద్దామా. సో సాంబార్లో ఏంటంటే రిచ్ ఇన్ ప్రోటీన్స్ ఉంటాయి కదా, అన్ని వెజిటేబుల్స్ మిక్స్డ్ వేస్తాం కాబట్టి అన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్ మనకి అందుబాటులో ఉంటాయి. సో ఇలా హెవీగా ఎక్కువ పీసెస్ వేసుకొని చేసుకున్నప్పుడు ఒక కర్రీ సాంబార్తో కూడా సరిపోతుంది. ఇంకో కర్రీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా పిల్లలైతే మంచిగా తింటారు. కొంచెం పుల్లగా కొంచెం పీసెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా ముక్కలు తగులుతూ బాగా తింటారు. చిన్నపిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఇంకా అందులో సొరకాయలు వేస్తానండి, చాలా బాగుంటుంది. ఇలా చికెన్, మటన్ కన్నా ఇలా ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మాంసం కూరలు అన్నీ అనేవి ఇంజెక్టెడ్వి వస్తున్నాయి. ఇంజెక్షన్ చేసి అలా ఇంజెక్ట్ చేసినవి వస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం అవే చేయండి. ఎందుకంటే పిల్లల్లో ఇమ్యూనిటీ కొంచెం మంచిగా ఉండాలంటే ఇలా ఇంజెక్ట్ చేసిన వాటికంటే ఇలా మంచి ప్రోటీన్, మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్ ఇస్తే చాలా మంచిది. వెజిటేబుల్స్లో కూడా వస్తున్నాయి కానీ బట్ వాటితో పోల్చుకుంటే ఇవి చాలా బెటర్ కదా అండి. ఇవి మనకి ఇంకా యూజువల్గా మన ఇంట్లో కూడా పండించుకోవచ్చు. సో నేను చేస్తున్న విధంగా మీరు కూడా చేయండి. సాంబార్ ఎలా ఉందో చెప్పండి. నేను చేసిన సాంబార్ అలాగే మ్యాక్సిమం మేమైతే వీక్లీ వన్స్ అయితే వీక్లీ ఒక్కసారైనా సాంబార్ చేస్తామండి మా ఇంట్లో. ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. మా పాప సాంబార్ బాగా తింటుంది, సో అలా చేసేస్తాను. మునక్కాయలు కూడా చాలా మంచి కదా ఐరన్. వాళ్ళైతే మామూలుగా చిన్నపిల్లలు విడిగా ఏ ఫ్రూట్స్, ఏ వెజిటేబుల్స్ తినరు. ఇలా సాంబార్లో వాటిలలో చేసామంటే వాళ్ళే బాగా తింటారు. అండ్ మునక్కాయలు ఇవైతే ఇంకా పీసెస్, క్యారెట్స్ కూడా కొంతమంది పిల్లలు తినని వారు ఉంటారు. ఇలా చేసి పెట్టండి, కంపల్సరీ తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.